మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు అమేజింగ్ అసలంటే నేను చెప్పాలి స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఇంత మంచి ఇంత ఈజ్‌తో ఇంత న్యాచురల్‌గా ఎలా పెర్ఫార్మ్ చేస్తారు అని అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు డూడ్ సినిమాలో అమేజింగ్ పెర్ఫార్మన్స్ ఉన్నారు అండ్ హృదయాన్ని కదిలించింది. ఏం చెయ్యాలో తెలిపింది, ఏం చేయకూడదో తెలిపింది, ఎలాంటి టర్న్స్ యూ టర్న్స్ లైఫ్ తీసుకుంటుందో తెలిపింది. అండ్ ఒక అమేజింగ్ సినిమాగా నిలిచి ఈ దివాళీకి మీరు మీ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని డూడ్ ప్రూవ్ చేసింది అనమాట. అండ్ అఫ్ కోర్స్ మంచి చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మంచి చిత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం సెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ అందరికీ తెలుసు మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుంది. ఒక పక్క బ్లాక్ బస్టర్ మూవీస్ అందిస్తూ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అందిస్తూ, ఫీల్ గుడ్ ఫిలిమ్స్ మనందరికీ అందిస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ చిత్రం కూడా మనందరినీ పలకరించడం జరిగింది. అండ్ డైరెక్టర్ అన్న ఫెంటాస్టిక్ జాబ్. కీర్తి సూపర్ అని చెప్పాలన్నమాట. అండ్ సాయి గారి మ్యూజిక్ అయితే అమేజింగ్ గా ఉండింది. అన్ని కుదిరేసాయి కాబట్టి ఈ చిత్రానికి విజయం కూడా కుదిరేసింది. అండ్ ఆ విజయం సాగుతూ ఉండింది అనమాట. దానికి ఈ చిత్రానికి వచ్చి టికెట్ కొని బ్లెస్ చేసి బ్లాక్ బస్టర్ వైపుకి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా ఈ చిత్రం యొక్క టీమ్ ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయి. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు రిలేట్ అవుతూ ఉంటారు. రిధు గారి రోల్ కి, ఎస్పెషల్లీ వచ్చే సర్ప్రైజింగ్ రోల్స్ కి నేహ గారు ఆల్రెడీ రివీల్ అయ్యారు, మనకు తెలిసి వస్తున్నారని. సో ఎస్ ఉంటారు అందులో అని. బట్ ఎస్ ఈ కథకి సంబంధించి అఫ్ కోర్స్ ఈ కథని మనందరికి అందించిన వ్యక్తుల్ని ఇప్పుడు మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఐ రిక్వెస్ట్ ఫస్ట్లీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారిని అండ్ రవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శశి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. కో ప్రొడ్యూసర్ అనిల్ ఎర్నేని గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అనిల్ గారు. డన్ ఛానల్స్ ఓకే. ముందుగా ఐ రిక్వెస్ట్ శశి గారు టు స్పీక్. శశి గారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మన అభిమానులకి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన నిన్న దివాళీకి రిలీజ్ అయిన మన డూడ్
ఎంత పెద్ద జనాల నుంచి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మార్నింగ్ షోస్ అంటే వెరీ లిమిటెడే పెడతాం. 8 o'clock షోస్, 8:45. సో ఆ షోస్లో 15 lakhs గ్రాస్ వస్తే నూన్ షోస్కి వచ్చేటప్పటికి 25 lakhs వచ్చింది. మ్యాట్నీల్కి వచ్చేటప్పటికి 34 lakhs. ఫస్ట్ షోస్ వచ్చేటప్పటికి 42 lakhs. సెకండ్ షోస్ వచ్చేటప్పటికి 66 lakhs. అంటే జనాల నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ కానీ విపరీతంగా షో టు షో ఇంత జంప్ రావటం సూపర్ అండి. ముఖ్యంగా తెలుగులో అంటే చాలా పెద్ద హిట్ అని నమోదైనట్టు లెక్క, బ్లాక్ బస్టర్ హిట్. సో తప్పకుండా ఇంకా సార్, ముఖ్యంగా సార్ మీ గురించి చెప్పాలి సార్. ఎవ్రీ ఫిలిం కలెక్షన్స్ వైజ్ కానీ పీపుల్స్ మిమ్మల్ని ఓన్ చేసుకుంది కానీ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ సార్. సార్ నార్మలీ ஒரு கதை நடிகர்னு ஹீரோ ஆக்கும் சார், பட் உங்களோட விஷயம் கதைனே நீங்க ஹீரோ ஆயிட்டீங்க சார். சார் சூப்பர் சார். ஸோ from my childhood days sir, when we see from Tamil Nadu, we see mannerisms like any life changing dialogues we see from Rajinikanth sir. We inspire a lot from Rajinikanth. After that, so many years we see you sir as his representation sir. Sir, always we want you to be like that only sir. Every film we need your something new sir. So thank you so much sir. And this Diwali you made all exhibitors sir, ee Diwali lo all exhibitors gani, all distributors gani, everybody, yesterday I'm getting calls sir, chana calls vastunnai. So prati okkaru kuda very happy sir to have this film in their theaters. So ఖచ్చితంగా this will have a very big run in coming days and this will do very big. And ఇంకా అంటే ఆడియన్స్ సార్, మేము నిన్న మ్యాట్నీకి యాక్చువల్గా మార్నింగ్ షో చూసి మ్యాట్నీకి మళ్ళీ ఇంకో థియేటర్కి వెళ్ళి అక్కడ జనాల రెస్పాన్స్ ఎట్టుంది, అసలు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా కన్సీవ్ చేస్తున్నారని చూస్తే సహజంగా సార్ రెండో మ్యాట్నీకి జనాలు ఆడియన్సే సీన్ వస్తుందంటే ముందే డైలాగ్ చెప్పేస్తున్నారు. అంటే ఫస్ట్ డేనే ఫస్ట్ షో అయిన తర్వాత సెకండ్ షో ఇలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావటం అంటే సెకండ్ షోకే రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. సో దిస్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిపీట్ ఆడియన్స్ సార్. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్ నెంబర్స్ నమోదు అవుతాయి. తప్పకుండా ఈ సినిమాలో మాకు డైరెక్టర్ కీర్తీశ్వరన్ సార్, మీరు కూడా చాలా బాగా ఫస్ట్ ఫిలిం అన్నట్టు ఎవరు అనుకోరు సార్, ఏదో 10th ఫిలిం 20th ఫిలిం అనుకుంటారు. యూ హ్యావ్ గివెన్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం సార్. ఈ సినిమాలో ఎమోషన్ కానీ, సాంగ్స్ కానీ, సార్ యాక్టింగ్ కానీ, అసలు లవ్ సీన్స్ కానీ సూపర్ సార్. ఎమోషన్ కానీ శరత్ బాబు గారితో అయితే ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సార్. అండ్ సార్ మీరు కూడా సార్ సూపర్ గా చేశారు సార్. శరత్ కుమార్ గారు సార్ సూపర్ గా చేశారు సార్. నెక్స్ట్ సార్ రిధు సార్, ఆయన ఫస్ట్ ఫిల్మ్ కూడా మేమే రిలీజ్ చేసాం నైజాంలో, కోనసీమ తగ్స్ అని. బట్ ఇప్పుడు ఈ సినిమాలో ఆయన కొన్ని సీన్స్ ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. థియేటర్స్ ఆల్ గోయింగ్ సూపర్ సార్. ముఖ్యంగా పాస్పోర్ట్ సీన్ సార్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్స్ కి రండి. ప్లీజ్ వాచ్ దిస్ ఓన్లీ ఇన్ థియేటర్స్ బికాస్ ఇది థియేటర్స్ లోనే చాలా భారీగా ఎంజాయ్ చేస్తున్నారు. యూ విల్ సీ వెరీ బిగ్ ఫిలిం ఇన్ ద థియేటర్స్. సో ప్రతి ఒక్కరు యూ కమ్ ఇన్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. తప్పకుండా ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన దానికి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రేక్షకుడికి ఈ సభాముగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విజయాన్ని, ఈ సినిమాని మాకు అవకాశం ఇచ్చిన నవీన్ గారికి, రవి గారికి ఈ సభాముగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శశి కలెక్షన్లు, థియేటర్లు ఈ చెప్తాడు అనుకుంటే సినిమా గురించి మాట్లాడుతున్నాడు. క్రూ అండ్ క్యాస్ట్కి థ్యాంక్స్ అంటున్నాడు. మేము చెప్పాల్సిన ఆయన చెప్పాడు, ఆయన చెప్పాల్సిన మేము చెప్తాం. ఇప్పుడు కలెక్షన్స్ ఇవన్నీ నవీన్ చెప్తాడు. నెక్స్ట్ కమింగ్ టు సినిమా, దీనికండి సినిమా నేను నిన్న సెకండ్ షో కూడా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది యునానిమస్. సెకండ్ హాఫ్ దగ్గర కొంతమంది కొంచెం తగ్గిందా ఒక ఇదా అనేది ఉంటే ఏంటా ఇలా అంటున్నారని చెప్పి థియేటర్కి వెళ్ళి చూస్తాం జరిగింది. చూస్తే ప్రతి దానికి తెగ ఎంజాయ్ చేస్తున్నారండి. పబ్లిక్ అయితే దే ఆర్ రియల్లీ కనెక్టెడ్ అండి.
ఈవెన్ కొంతమంది అయితే సెకండ్ హాఫ్ మాకు ఇంకా బాగా నచ్చింది అనేది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డోంట్ సెగ్రిగేట్ లైక్ దట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏం కాదు. టోటల్గా సినిమా చాలా బాగుంది. మంచి జెన్జీ కాన్సెప్ట్లో విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ చేసి ఇది ఒక కొత్త జోనర్ ఫీలింగ్లో ఉంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సాంగ్స్ వచ్చి ఒక వైరల్ సాంగ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కమింగ్ టు ద కంటెంట్ స్టార్ట్ టు ఫినిష్ చెప్పాలంటే ఉన్నాయి ఎన్ని మూమెంట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్ సెంటిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ బ్లాక్ వైజ్గా చెప్పాలంటే స్టార్టింగ్ ఆ తాలి సీన్, ఇంట్రో సీన్ కాడ్నుంచి మధ్యలో ఓరం బ్లడ్ సాంగ్ కాడ్నుంచి హీరో క్యారెక్టరైజేషన్ కాడ్నుంచి టువర్డ్స్ శరత్ కుమార్ గారు ఆ క్యారెక్టరైజేషన్ ఉన్నట్టు ఒక ట్విస్ట్, తర్వాత ఇంటర్వెల్కి ఒక హై ఎక్స్ట్రాడినరీ ఇప్పటిదాకా రానటువంటి ఇంటర్వెల్ ఎపిసోడ్, హిలేరియస్గా ఎమోషనల్గా రెండూ కలిపి బ్లెండ్ చేసింది. ఎక్స్ట్రాడినరీ సార్, చాలా హై ఫీల్ అయ్యాం. అందరూ కూడా అలాగే గాగా అంటున్నారు థియేటర్స్లో. అవన్నీ ఫస్ట్ హాఫ్లో చెప్తే సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ రివీల్ చేయటం, ఆ తర్వాత ఆ క్లౌడ్ సీన్ కానీ ఆ ఫుట్పాత్ మీద సీన్ కానీ ఎక్స్ట్రాడినరీ సీన్స్. అలాగే టువర్డ్స్ క్లైమాక్స్ బ్రహ్మాండమైన క్లైమాక్స్ అన్నారు. ఇంత మంచి ఒక 10 బ్లాక్లు, ఒక 20-25 మూమెంట్స్ ఇంత కలిపి విత్ బ్రహ్మాండమైన సాంగ్స్ ఇన్ని కలిపి ఆర్ఆర్ కూడా ఎక్స్ట్రాడినరీ అని అన్ని చాట్ల నుంచి రిపోర్ట్. ఇన్ని కలగూర గంపుగా అన్ని కలిపితే అన్ని క్యూములేటివ్గా తీసుకుంటే ఇంకేం బాగాలేదని మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్, నేను ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అందరికి న్యూట్రల్గా అందరినీ ఏమైనా ఉంటే చెప్పండి అని మొత్తం అందరినీ కాల్ చేసి అడగటం నిన్నంతా అదే పని. అందరు దే ఫెల్ట్ చాలా చాలా బాగుంది అనేది. రైజ్ ఆఫ్ ద సినిమా కూడా అలాగే న్యూ షో శశి చెప్పినట్టు ఇంకా డీటెయిల్గా మా నవీన్ చెప్తాడు కలెక్షన్స్ కానీ ఇవన్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే మా ఆడియన్సెస్ అందరూ అక్రాస్ ద వరల్డ్ దీన్ని ఇంత ఎంబ్రాస్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి ప్రూవ్ చేశారు, బ్రహ్మాండమైన కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఆదరిస్తామని. చాలా థ్యాంక్స్ అండి. తమిళనాడు, ఆంధ్ర, నైజాం, అంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ యునానిమస్. ఓన్లీ వన్ టాక్, సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ నవీన్. And thanks Pradeep Garu for this Diwali gift, and thanks to entire cast and crew, and my director Kirti ఇక్కడ లేడు, and we want to thank him. Thank you Kirti, extraordinary response. One word లో చెప్పాలంటే it's a huge blockbuster అండి. And రెవెన్యూ అంటే కంపారిజన్ కాదు, ప్రదీప్ గారి ప్రీవియస్ సినిమాతో పోలిస్తే కొన్ని ఏరియాస్లో 3 times 4 times, కేరళలో 5 times, నైజాంలో 4 times అన్ని రెట్లు చేస్తుంది. ఎవ్రీవేర్ తమిళనాడు ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫస్ట్ డే ద గ్రాస్ వాజ్ అరౌండ్ 22 crore రికార్డ్ గ్రాస్ చేసింది వరల్డ్ వైడ్. అండ్ సో హ్యాపీ. అన్ని చోట్ల నుంచి ఒకటే రెస్పాన్స్ అండి, హ్యూజ్ నెంబర్స్. ఇట్స్ ఫస్ట్ డే, ఇంకా దివాళీ ఇంకో 4 రోజులు ఉంది. అండ్ ఇట్స్ షూర్ షాట్ దివాళీ బిగ్ విన్నర్ ఇన్ ఆల్ స్టేట్స్, తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్, ఎవ్రీవేర్. వీఆర్ సో హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ డైరెక్టర్ కీర్తి డిడ్ ఎక్సలెంట్ జాబ్. మంచి కథ రాసుకున్నాడు, చాలా బాగా చేశాడు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు ప్రదీప్ గారు. సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవ్రీబడి, మమిత, శరత్ కుమార్ గారు, రోహిణి గారు, మన విధు గారు, సో ఎవ్రీబడి. అండ్ సాయి డెబ్యూ ఇన్ తమిళ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ హీస్ గోయింగ్ టు గో టు ప్లేసెస్. అండ్ సో హ్యాపీ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మాకు ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ, అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. యుల్ హ్యావ్ థరో బ్లాస్ట్. థ్యాంక్ యూ. అలాగే చాలా చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా గురించి ఏ పాజిటివ్ ఉన్నా సరే ఆర్టికల్గా రాసో లేకపోతే మా శాటిలైట్ ఛానల్స్లో చూపిస్తాను. అందరూ ఇక్కడ ఎప్పుడు పిలిచినా విచ్చేసే మా పాత్రికేయ మిత్రులు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. దివాళీకి డూడ్ ఇచ్చినందుకు మాకు. మేము సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాను అనమాట, పటాకా స్క్రీన్ మీద వెళ్తున్నాయి. సో నా ఐ రిక్వెస్ట్ హృదు హరుణ్ విల్ స్పీక్ నా.
అందరికీ నమస్కారం. I don't know Telugu, so I will just speak in English. He's going to translate. Just kidding. First of all, I'd like to really thank Maitri Movies from my heart for having me here. Kirti Anna, and I am part of Pradeep Anna's hat-trick blockbuster. So I'm just very happy and grateful to be a part of Dude. Nothing more to say, just happy and grateful. Thank you. That's it. It's a short and sweet. And thank you so much. First of all, thank you so much, press and media, for your unanimous support for Dude throughout the pre-release. And thank you so much to the audience for receiving with all your hands. Thank you so much, because the love we are receiving is like too big. I just heard from my producers that we are doing like 4 times to 5 times or more than what Dragon did in Telugu. And the main reason is for this is Maitri, because they've placed it very well in the Telugu states. They've given this huge opening, and thank you Telugu audience for accepting me, because like for Love Today and Dragon, you've given me so much reception, and you multiplied the reception like anything for Dude now. Thank you so much. And even in Tamil Nadu, it is doing really well. It's doing more than my previous films, and again Kerala or anything. The love is so much. Thank you so much. People are enjoying that. That's what is more important for me, more than the collections or anything, because I can see their happy faces inside theater. They're laughing and screaming for a lot of scenes. It gives me a lot of joy. Thank you. And thank you Kirti for giving me this wonderful film. He's not here, but he's watching this somewhere. Thank you so much. And Sai, amazing music. You've just blasted few scenes, and for the songs and all, thank you so much. And I thank the entire cast and crew. Thank you so much. Thank you. I love you. And let's have a superb Diwali. Yeah. Happy Thank Diwali. you, Pradeep. So thank you so much once again. Congratulations to you. And దాని తర్వాత మనం చైర్స్ వేద్దాం స్టేజ్ మీద. ఎస్ ఇక్కడ సినిమా చాలా బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ అండి. Thank you, sir. సినిమా ఎంత నవ్వించారో అంత ఎమోషనల్గా మమ్మల్ని ఇది చేశారండి. ఫస్ట్ టైం అంటే ప్రదీప్ రంగనాథన్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి అందుకే మీ క్యారెక్టర్ అది చూస్తుంటే నిజంగా యాక్చువల్ చెప్పాలంటే నిన్న మా మిస్సెస్ తీసుకొచ్చాను. తనైతే ఎమోషనల్ ఇది అవుతుంది. ఎందుకంటే సినిమా జస్ట్ సినిమా అదేంటే ఆ గగన్ క్యారెక్టరు ప్రతి ఒక్కరికి అడాప్ట్ అయిపోతుంది. అలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఉంటే యాక్చువల్లీ అంటే లవ్ చెప్పవద్దు, మర్డర్లు ఉండవు, సూసైడ్లు ఉండవు. ఇది ఇలాంటి క్యారెక్టర్ మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నానండి. అంతే జస్ట్. Sure, sir. Thank you. Thank you. It was a very like conscious effort, because in the last 2 films I was doing a bad guy. So this time I wanted to do a good guy. Yeah. Thank you. రవి గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంతే ఏం లేదు. క్లైమాక్స్ లో ఆ బాబు ఏడుస్తున్నప్పుడు చిన్న డైలాగ్ చెప్తారు కదా, అంటే నువ్వు ఏడు పాపకపోతే నేను దాని కింద వేస్తా, అది కొద్దిగా ఇది అనిపించింది. ఆ డైలాగ్ ఏమైనా మార్పించండి సార్, ఎందుకంటే చిన్న పిల్లడు అది నాకు అది కొద్దిగా అనిపించింది. అంటే అక్కడ ఆ సీన్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అని వెంటనే హీరో రియలైజ్ అయ్యి మళ్ళీ అతను కన్సోల్ చేస్తాడు ఆ పాట పాడతా ఇమీడియట్ గా. అంటే ఆ దీనిలో ఈ వేరే కాన్వర్సేషన్ నుంచి ఇది వస్తే గబుక్కు ఫ్రస్ట్రేషన్ అన్నాడు, అరే తప్పే బాబుని అనకూడదు కదని వెంటనే రియలైజ్. మాట్లాడుకోవట్లేదు, కానీ తమిళ్లో ఇప్పుడు దీవాళికి రిలీజ్ అయిన సినిమాలు మన లాంగ్వేజ్లో మనకు ఉన్నాయి, అక్కడ లాంగ్వేజ్లో అక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి కదండి. సౌత్ ఇండియాలో కేరళలో దీవాళి రిలీజులు అక్కడ వాళ్ళది ఉందో లేదో నాకు తెలియదు.
నెంబర్ 1. కర్ణాటకలో దీవాలి రిలీజ్ మందే అయినట్టు ఉన్నాయి, నెంబర్ 1. మన తెలుగు స్టేట్స్లో మందే నెంబర్ 1, మన తమిళనాడులో నెంబర్ 1. సౌత్ ఇండియా మొత్తంలో డూడ్ అనేది సౌత్ ఇండియాలో అన్ని స్టేట్లో నెంబర్ 1 ఉంది సార్. సో తమిళ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, తెలుగు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా తమిళే ఎక్కువ ఉందండి. తమిళ్ డెఫినెట్గా 2 times ఉంది, ఎందుకంటే అది మ్యాసివ్ ఇది కదండి, చాలా పెద్ద ఓపెనింగ్ పడింది, ఎక్స్పెక్టేషన్ టూ మచ్ ఉంది. అలాగే షోకి గ్రో అయింది అక్కడ కూడా. కాకపోతే ప్రతి చాట ఇదే ఫినామినా అండి. నూన్ షో నుంచి మ్యాట్నీ పెద్ద మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో నుంచి సెకండ్ షో, ఎవ్రీవేర్ యూనిఫామ్గా అలాగే ఉంది. సో ఇక్కడ నుంచి 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా, సో ఏ ప్రాజెక్ట్స్ ఏంటి ఫైనల్ రన్ ఎంత? ఇవాళ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అండి. డెఫినెట్గా చాలా మాకు సర్ప్రైజ్ అయ్యే నెంబర్ వస్తుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ప్రతిదీ ట్రాన్స్పరెంట్ అయ్యా. తమిళ్లో ఏంటండి లైన్అప్ నెక్స్ట్? యా, ఇంకో సినిమా ఉందండి, చాలా స్మాల్ బడ్జెట్, మీన్ వైల్ ఓట్ చేయాలని, అది కూడా చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. Sir, firstly, really, I've just completely felt into that scene, what you have made in interval, and that whole shot was admirable, and whatever I felt like I was crying, and why this man is doing this much to a woman who is much close, and who is a mate, who is a soulmate, or who is a best friend to him, but he is completely giving his life. He is going to that till the extent whatever it happens. But at final call also, you have just regretted your mom by not taking a chance to do not happen anything to the heroine, and you sacrifice your mom regret. And that last scene where Sharat Kumar garu will say about your పెంపకం గురించి మాట్లాడతారు కదా, సో వాట్స్ యువర్ రియాక్షన్ అబౌట్ దట్? Yeah. About that scene you're asking. About that sequence. So you have just for the heroine and for the newborn baby, you have just made that mom's whatever the satisfaction of the regret. So it's felt like imbalanced, I guess. What's your? Oh, okay. No, he goes to any extent that to save Kural. That is a. Here this. Sorry. To save the heroine. So if at all they come to know the truth, they'll kill the baby. So it is okay for him to take all the bad name rather than losing a life. I think that is what he tells even in the interval. I'm not concerned about my image anymore. It is only your life. So when it comes to the baby's life, it is even more important for him. So he's okay to take the bad name. రవి గారు హాయ్ అండి సార్. ఈ సినిమాతో డ్యూట్తో ప్రదీప్ గారితో మైత్రి కాంబినేషన్ సెట్ అయింది, బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ కూడా మీ కాంబినేషన్లో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన నెక్స్ట్ డైరెక్షన్ ఏదో రెడీ చేస్తున్నారు. ఆయన అవకాశం ఇవ్వాలి కానీ ఎనీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఎనీ వన్ విల్ బి ఇంట్రెస్టెడ్. సార్ ప్రదీప్ గారు చెప్పండి. మంచి సెట్ అయినాక పాపం అనవసరం ఆయన ఇబ్బంది పట్టు మాకు. ఇఫ్ ఎట్ ఆల్ దర్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్ అండ్ హీ ఫీల్స్ లైక్ మైత్రి ఈస్ గుడ్ ఫర్ దిస్, డెఫినెట్లీ విల్ కాల్ అండ్ టెల్ us. డోంట్ వరీ. Please bring agreement. Advance. Yeah, Hrudu. Hi, Hrudu. Hi. That person. Yeah. Very good. In the whole film, you are the lucky guy. Why, sir? Why do you say so? You entertained a lot, actually. Thank you, sir. So how you felt while playing that character? So first of all, it's a big opportunity for me, this film. Like I said, how I felt while doing the character, it is full Kirti Ishwaran, the director. Kirti Anna's vision he had for a character. So I just went with that. I went with Kirti Anna's vision, and Jalia, I did the character. And Pradeep Anna also, there were few scenes he had helped me. There were scenes where he would help me with minute details for the character also. Like there is a monkey, when Sharat sir enters the hospital room, I am doing with that thing with the monkey thing. I'm just very anxious and doing with the monkey.
So we were all thinking, what can this character do there when Sharat sir is coming? So Satakna, he gave that, hey, look at this monkey. Why don't you keep doing that? So I think it was a collaborative effort, and I had great fun, and it was a very healthy space to be in the set. We all give respect to each other, very respectful people everywhere. I'm just very happy, sir. Thank you. Thank you. ప్రదీప్ గారు సార్, సో తెలుగు పీపుల్ కంప్లీట్లీ ఓన్డ్ యూ ఫ్రమ్ లవ్ టుడే అండ్ టిల్ డూడ్ కంప్లీట్లీ యూ డిడ్ మూవీస్ ఆఫ్ కంప్లీట్లీ లవ్ క్యారెక్టర్స్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కమర్షియాలిటీ ఆర్ యాక్షన్ ఫిల్మ్ ఫ్రమ్ యువర్ సైడ్, దట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అండ్ డైరెక్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు Coming soon. ప్రదీప్ గారు Very soon. I'll do it. And in this film, there are some emotional sequences where completely they are where you and heroine at the car scene, where it is at the climax, and doing that scene, sir. So your expressions are completely killing. So what kind of preparation you did for that kind of emotions? Means some kind of expressions which you give are some completely funny, but that is completely different from all your things. Sir, it is, that scene itself is a very new scene, sir. It is like he is in love with her, but he can't cross a boundary. She was in love with him, but anymore it can't happen. It would have been very sweet if they both had joined in life, but it is not anymore possible. So this, to say these lines itself is like very emotional. So I just felt it, and in all the dialogues what Kirti wrote, what can we do? Can we time travel, go back and join, or what not? No, it is not possible. This is our fate. So everyone in our life, would have this situation in life where we'll accept something like this is our fate. Now we can't go back, change few things in life. We have to accept, move forward, nothing else, and be cool, or that's it, move forward. So the scene had it, sir. Where you showed that pain, that it is really real, which we see on the screen. Thank you, sir. హలో సార్. ఆ సీన్లో అండి, దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. ఎక్స్ట్రాడినరీ. ఆయన క్లోజ్ పెడితే ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ మైండ్ బ్లోయింగ్. నేనైతే ఈ మధ్యకాలంలో చూడాల. ఈ సినిమాలో ఒక 5-6 ఎపిసోడ్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్, ఆయనకున్న మార్క్ ఎంటర్టైన్మెంట్ గురించి కాదు, ఎమోషనల్ సీన్స్లో చేశాడు. అసలుకి ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ ఒక్కసారి బర్స్ట్ అయిపోయాడు. దాని తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసుకుని అయినా ఆకుండా చిన్న షివర్తో వీటితో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్. That's my favorite scene too, sir. I go with Ravi, sir. Like the pathway scene is the favorite scene of Dude for me, because it summarizes the whole story there. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, వెరీ సక్సెస్ఫుల్ మూవీ. ఓకే సార్, వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ యూ మోస్ట్ వెయిటెడ్ పర్సనల్లీ సార్? అంటే మీరు పర్సనల్గా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి రిలేట్ అవుతారు అంటే ఏం చెప్తారు సార్ ఈ మూవీలో? In these 3 movies, what is my ఓన్లీ ఇన్ దిస్ ఓన్లీ ఇన్ దిస్ మూవీ. in this movie, what, sir? Sorry. వాట్ అంటే మీ క్యారెక్టర్లో మీరు బాగా దేనికి రిలేట్ అవుతారు? Oh, relatable thing. Sir, relatable thing in this character was it would have seemed like he was eccentric at certain points, but actually again, I don't know what's the name here, but still the hero's character, Gagan. Gagan's character is quite calm and composed. Actually, inside his heart, or like inside his brain, when I perform, like I'll be very casual only, and director will come and tell me like, here you can go eccentric because here you're talking with your mom, you need not be just the way you're with others, or in this situation you're breaking out. So this calm and composed, or the silent nature of Agan is what I relate with. Like I just thought he is more of me. ఓకే సార్, ఈ సినిమాకి సీక్వెల్ వస్తే మీరు ఏ పార్ట్లో చేయాలనుకున్నారు సార్? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనుకున్నారు నెక్స్ట్ సినిమా సీక్వెల్ వస్తే? In this, yeah, sir, if sequel comes, it will be the same character only. No, he is a selfless guy. The core plot of this character is that he finds happiness through others' happiness. That will remain the same. Then only it's Dude. ప్రదీప్ గారు, హియర్. Yeah. సార్, యాజ్
మీరు ఇందాక ఇన్ఫార్మ్ చేసినట్టు యూ డిడ్ అ పాస్ట్ 2 characters, you did as a bad guy and this one you did as a good guy. Which portion you like most? Means what is your answer, sir? Like being a good guy you enjoyed a lot or being a bad guy you enjoyed a lot? Anyways, end of the day is your feelings only. Yeah. Which kind of part you like the more? Bad guy is fun, man. Good guy makes me feel good. But playing a bad guy, no, you will be like, Even though we also liked your bad guy nature more. All the very best and But congratulations. inside, no, it'll feel really heartwarming to see me as a good guy, and I'll also perform. There is a deepness to being a good guy. That is what I love about to the emotional side, which we were mostly hiding in the trailer and all. So it's a heartwarming feeling. Pradeep garu. Here, straight. Yeah. Straight. Hi Andy, first of all congratulations. So throughout the movie we enjoyed your character, we enjoy your crying, we also cry. When you cry, we also cry. When you laugh, we also laugh. But I have one doubt, there is a signature shot, cell phone. So how many takes did you take for that and how much practice you do for that? That was Chumma you do all time, huh? 5-6 times I just got that, sorted it out. Like, see, I was figuring out what to do because Kirti told me I have to take a chocolate or something. So I was thinking in what way I can take, because there are a lot of times I'm taking that. So I figured it out and I showed Kirti to the director 2 versions of it. He said this is nice, and we started doing it. Okay, can I ask you one question? So all your love stories, there is something different and which is very relatable to Gen Z kids. Right now, what happens in reality? Is it relatable to your personal life or your experience and all? Like movies lo put chestunara? What? It is, see, Dragon is totally not related to my life. Okay. I studied really well. I got 98%. So that is totally different. Love Today was more of the experiences that I heard. I saw all my friends or my ADs used to tell me their stories and everything, and few of the things I would have experienced in life. Dude is something that the director told me. There is nothing. The story is not. The character is relatable, but the story is not relatable to me. Yeah. Okay. Why you always choose English names as a title of your movie? Love Today, Dragon, Dude. Why always English titles only? Both Tamil and Telugu audience can relate to it. Okay. The only reason. Okay. And once again, congratulations, and we are waiting for your next projects. Thank you. Thank you. Pradeep garu. Firstly, congratulations for hat-trick. Thank you. For the back-to-back 100 crore gross, and it's going to be another 100 crore gross, sir. We are hoping. Thank you. And the one of the best sequence I have really touched my heart is మీరు చిన్న బాబుతో జోకర్ లాగా ఆడుకున్న తర్వాత మమతా బైజు మిర్రర్లో ఏడుస్తూ ఉంటే విల్ టేక్ ఏ సెల్ఫీ. ద వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అండ్ విచ్ టచ్ మై హార్ట్ దేర్. అండ్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఛాలెంజింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ వేర్ ఇన్ ద ఎమోషన్స్ like? So the mirror sequence is also one of my favorites because it summarizes again the movie. Mirror sequence and pathway are back-to-back scenes which actually portrays the emotional, deeper side of the film, which people actually didn't expect and got surprised. It's like it's my favorite scene. But what was challenging is that I feel the most challenging scene was the climax. I'll just look at it from that window. So I can't tell any dialogues. I can't act too much. I just have to see her and make the audience feel that he's really happy for her, even though those things. Yeah. So I just didn't have much. I had a lot of boundaries for my acting in that. So that was a challenging scene, but it came out really well, is what I felt. It can be only done with this area. That's it. సార్ ఇది సినిమాలో శరత్ కుమార్ గారు చాలా సర్ప్రైజ్ చేశారు. ఆ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ ఉంది మాకు.
సేమ్ టైం అది కొంచెం కామెడీగా నడుస్తుంటుంది, అట్ సేమ్ టైం విలనీ ఉంది దాంట్లో క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు చేసేటప్పుడు కానీ ఆయన ఇదేంటి, ఆయన రియాక్షన్ ఏంటి? సత్కుమార్ గారు బేసిక్గా ఆయనతో వర్కింగ్. Working with Sajid Kumar sir, see, he's actually how he is in the screen, like fun and all those things. He appears to be a tough person, but he has a lot of comedy sense, and yeah, he's one of the charming persons I've ever seen in his life, in my life, and he's very fit for his age. I learned a lot of sincerity from him, punctuality from him, and I'm keep on learning from him, like the way he sends me message or wishes or anything. There is a lot to learn from him. సార్ ప్రీవియస్ మూవీస్లో మేము చాలా చూసాం, లవర్ని సాక్రిఫై చేయడం ఓకే, బట్ కానీ పాప బేబీ అనే సీన్ ఉంది కదా, అది చాలా కొత్తగా ఉంది సినిమాలో. లవర్లో చాలా మంది సర్ప్రైజ్ చేసింది అది. అట్ సేమ్ టైం బట్ స్టోరీ చెప్పినప్పుడు, మీకు స్టోరీ నేరేట్ చేసినప్పుడు అది కొంత మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా మీరు ఏమైనా దాంట్లో? ఎందుకంటే కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ లైన్ కొంచెం. No, see, what shocks you in a film is what makes it interesting. Like if mobile exchange, you'll be like, mobile exchange. So something that is the core plot point. No, if it shocks us, that's a really, you have to go back to clear 48 areas. Similarly, when I heard this, that core point was kind of shocking, and it was like a very different take on few things, on a lot of, it's a progressive thought too. So yeah, so it made me think like how and all it will the audience will take and all those things. But I just thought audience will love it, like, and my trust was correct. మీ సక్సెస్ ఫార్ములా ఆ సర్ప్రైజింగ్ థింగ్స్ ఏంటారా? It's sorry, all the films have a surprise element or something, but what I try to do is do something new in a story. Because if audience have to come to see the movie in the theaters, they should not see the same story, there should be something different. The packaging can be entertainment and all those things, but if the story is different, they'll feel really good. That is what I'm concentrating on. Congrats. సార్ Thank you. మోహన్ గారు సార్, కంగ్రాచులేషన్ సార్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీరు మొత్తం కూడా పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ లాగా మొత్తం సక్సెస్ అవుతున్నారు సార్. ఈ దీపావళికి ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి చిన్న అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? దీపావళికి లేదు, బట్ తొందరగా అప్డేట్స్ వస్తాయి. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్, రిలీజ్ డేట్స్ అన్నీ హరీష్ గారు అన్నిటినీ పకడ్బందీగా రెడీ చేస్తున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. అండ్ అది ఇంకా ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్. ఉస్తాద్ ఆయన 12 ఏళ్ళ నుంచి ఆయనలో ఉన్న కసంతా సినిమాలో కనపడుతుంది, హరీష్ గారి కసంతా. సార్ మరి నెక్స్ట్ పుష్ప 3 స్టార్ట్ లేకపోతే సుకుమార్ గారితో ఏదైనా నెక్స్ట్ ఏరియా ఏదైనా అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు కాంబినేషన్లో చేస్తున్నాం అండి. ముందు అది ఉంటుంది. అది ఎప్పుడు సార్ ఏమన్నా అనౌన్స్మెంట్? పెద్ద అవ్వగానే విల్ స్టార్ట్. పెద్ద షూట్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ మే. ఓకే, థ్యాంక్ యూ. Pradeep Garu, hearty congratulations, sir, for your hat trick. Thank you, ma'am. Sir, I want to ask you, how do you define success? As you get 3 success movies, so how do you define? Success is anything that makes you happy. That's it. It's not just no, it's a very deep thing, ma'am. Like, see, if just eating biryani makes you happy, you're successful. If you make yourself worthy enough to like get 3 biryanis per day, you're successful. So being successful is just being happy. That's it, according to me. One of your video has gone viral, sir. That is, what is your definition of enjoying life? So we want to hear from you now, sir. Can you repeat it once again? My way of enjoying life is, I said watching reels and all, but my real way of enjoying life is to sit simply. I'll just be sitting simply in my home,
taking some wasting time. Wasting time is something like it's a pleasure, ma'am. We are running for time in these days. We don't have time for everything. And when you have some time to spend to do whatever you want, and if you have some time to sit simply, that gives me happiness. లాస్ట్ క్వశ్చన్ సార్ రవి గారు. యాక్చువల్గా ఈ సినిమాలో మీరు టచ్ చేసిన పాయింట్ సార్, అంటే శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ ఈయన లాస్ట్లో అది చెప్పేది ఇంత మన రంగస్థలంలో కూడా అది మన బ్యానర్ సినిమా అంటే పర్టికులర్గా ఎందుకు సార్, అంటే ఈ యూత్లో ఏదైనా చేంజ్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పాయింట్ని చెప్పడం అనేది, అంత బలంగా చెప్పడం వెనుక? అంటే మీరు దీంట్లో క్యాస్ట్ ఉంటుంది అసలు అది సెంటర్ పాయింట్ కానే కాదు ఈ సినిమాకి. మనం నచ్చిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయటం అనేది సెంటర్ పాయింట్. అది హారర్ కిల్లింగ్ ఇది అసలు ఈ సినిమాకి అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంతేగాని అది అసలు సెంటర్ పాయింట్ కానే కాదు. మా ఐడియా అంతా మేము అందరం మాట్లాడుకుంది, ఒకళ్ళని నువ్వు నచ్చితే వాళ్ళు హ్యాపీగా ఉండటం కోరుకునే దానికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అనేది కోరు కదా అని మేము అనుకుంది. మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకుని ఇలా అనుకుంటున్నారేమో, అది కాదు సార్, సారీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, media, for your question. Thank you so much. And once again, do team andaki thank you. And some theater lo enjoy chedam theater lo. So thank you so much.